వెల్కమ్ టు వద్వి ఫుడ్ అండ్ ఆర్ట్స్. ఇవాళ మన రెసిపీ హోటల్ స్టైల్ పూరీ కర్రీ. మా ఛానల్ మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. మొదటిగా పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ పచ్చెనగపప్పు, 1 టేబుల్ స్పూన్ ఉద్దిపప్పు వేసుకొని నిమిషం పాటు వేగనివ్వాలి. తర్వాత జీలకర్ర 1 టీ స్పూన్ వేసుకొని వేగనివ్వాలి. కట్ చేసుకున్న 3 పచ్చిమిర్చి ముక్కలను వేసుకొని వేగనివ్వాలి. కరివేపాకు వేసుకుని మరోసారి కలుపుకొని వేగనివ్వాలి. 2 మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలను యాడ్ చేసుకుని వేగనివ్వాలి. 1 టీ స్పూన్ పసుపు పొడి యాడ్ చేసుకుని వేగనివ్వాలి. 1 గ్లాస్ నీళ్లు పోసుకుని రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. కలుపుకుని మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. నిమిషాల పాటు ఉడికిన తర్వాత కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసుకోవాలి. 2 నిమిషాల పాటు ఉడికిన తర్వాత 1 కప్పులో 2 టేబుల్ స్పూన్ల శనగపిండి తీసుకొని అందులో నీళ్లు యాడ్ చేసుకుని ఎటువంటి ఉండలు లేకుండా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకుని శనగపిండి పేస్ట్ పోసి బాగా కలుపుకొని కూరని దగ్గర పడనివ్వండి. ఉడికించిన బంగాళదుంపల్ని నలుపుకొని యాడ్ చేసుకుని 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చివరిగా కొత్తిమీర వేసుకుని కలుపుకుని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే ఇవాల్టి మన రెసిపీ హోటల్ స్టైల్ పూరీ కర్రీ రెడీ అయిపోయినట్టే. మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.